కార్తీక పురాణం 1వ అధ్యాయం. కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమదకి లాండికోటి బ్రహ్మాండమందలి ఆర్యవర్తమందు నైమిసారణ్యములో సౌనకాది మహామునులతోనొక ఆశ్రయము నిర్మించుకుని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడగు సూతిని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేదాంగములు రహస్యములు సంగ్రహముగా గ్రహించినాము. కార్తీక మాస మహాత్మమును కూడా వివరించి దాని ఫలమును తెలుపుగోర్చుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిరి. అంతనా సూత మహర్షి, ఓ ముని పుంగువులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ కథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వం ఒకానొక దినమున పార్వతీ పరమేశ్వరులు గగంబున విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వరము కలుగు చేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులంతరకు ఆచరింపబడినది యగు వ్రతమును వివరింపమని కోరెను. అంతట మహేశ్వరుడు మందహాసమరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరించబోచున్నాడు. చూడు, మా మిథిలానగరం వైపు అని మిథిలానగరం దిశగా చూపించెను. అటు మిథిలానగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాదములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరం, నా దేశం, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమరిటకేల వచ్చితరో సెలవసగుండు అని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయుతల తిని. దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్ర, అటులనే ఇత్తును స్వీకరింపుడు. కానీ చిరకాలము నుండి నాకు ఒక సందేహము గలదు. తమ బోటి దైవజ్ఞులడిగి సంశయము తీర్చుకొనదలిచి తిని. నాయా దృష్టము గలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరంలో గల మాసముల్లో కార్తీక మాసమే ఎలా అంత పవిత్రమైనది? ఆ కార్తీక మాస గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయము తీర్చగలను. నే చెప్పబోవు వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునంద ఆచరించు వ్రతము యొక్క ఫలమెంతని చెప్పగలవి కాదు. వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతేకాక వినినంత మాత్రమే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుటకు ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రతమును తెలుపుట. ఓ మిథిలీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనా ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశి అందుండగా వేకువజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మాలను దేవతా పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభమును నుండియు ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన లింగార్చన ఆచరించుచుండవలను. ముందుగా కార్తీక మాసానకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకాలు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలను. కార్తీక స్నాన విధానం. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములో
సూర్య ఉదయానికి పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానుకు అర్ఘ్యప్రాధానమొసగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పములలోనర్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మనగు నదుల్లో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన ఎల్లా గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములలో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంట వద్ద కానీ, దేవాలయంలో కానీ, లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణము చదవలేం. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయం ముందు కానీ, విష్ణువాలయం ముందు కానీ, లేక తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలను. మన్నాడు మృష్ట స్నానముతో భూతతృప్తి చేయవలను. ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమును కలుగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశం లేనివారు వ్రతము చేసిన వార్లను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము తగ్గును. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి మొదటి అధ్యాయము మొదటి రోజు పారాయణం సమాప్తం. ఓమిత్యేకాక్షరం బ్రాహ్మణ్య హరంతి త్రేయసికః తస్మై తారాత్మనే మేధాదక్షిణమూర్తయే నమః. ఓం నమః శివాయ.